అళగమ్మ గారికి స్కందాశ్రమంలో మోక్షం ఇచ్చిన తర్వాత తల్లిగారి శరీరాన్ని కిందకి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేసి శివలింగం పెట్టారు. ఆ మాతృభూతేశ్వరాలయము అని అమ్మగారి పేరు మీద గుడి కట్టారు. గుడి కట్టినప్పటి నుంచి ఎక్కువ కింద కూర్చునేవారు, రోజు కొండెక్కి కిందకు వచ్చేవారు. మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికే ఆశ్రమంలో గంట కొట్టేవారు. భగవాన్ ఇది మీ ఆశ్రమం అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. నా ఆశ్రమం ఏమిటి, నేనెవరు, నాకు ఆశ్రమం ఏం లేదు అని అందరూ భోజనానికి వరసలో నించుంటే ఆయన కూడా ఓ కర్ర మట్టి కమండలం పట్టుకుని లైన్లో నించునేవారు. లైన్లో నించుని అందరూ కూర్చుంటే ఆయన కూర్చునేవారు. అందరికీ ఏది వడ్డించారో తనకి అదే వడ్డించాలి. ఒక లడ్డు ఎక్కువ తీసుకొచ్చి వడ్డిస్తే ఇదే వద్దని చెప్పాను. అంతట తినేది పరబ్రహ్మమే, ఈ పెద్దరికాలు నాకొద్దు, మీరు అందరికీ సమానంగా పెట్టండి అని చెప్పి తినేవారు కాదు. ఏదైనా అందరూ ఏది తిన్నారో తాను తినాలంతే. నా అన్న మాట ఆయన వాడేవారు కాదు. ఎవరైనా వచ్చి భగవన్ ఆశ్రమంలో 500 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి కట్టిద్దాం అనుకుంటున్నాం, 500 కట్టించమంటారా 250 లీటర్ల ట్యాంక్ కట్టించమంటారా అని అడిగేవారు. మీరు 250 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు, 500 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు, మీరెవరో మీరు తెలుసుకోండి, అది జన్మకి సార్థకత అనేవారు. ఆయన ఎప్పుడు ఎవరిని ఏది అడిగేవారు కాదు. ఆయన దగ్గరికి తీసుకొచ్చి డబ్బుల కట్ట పెట్టాడు ఒకసారి ఒక ఆయన. ఓ యాపిల్ పండు ఇక్కడ పెట్టారు. పెడితే ఆయన యాపిల్ పండు తీసుకుని పక్కన పెట్టుకుని అవి ఎందుకు మీరు తీసుకోండి అన్నారు. అవి డబ్బులు భగవాన్ మీకు ఎందుకైనా పనికొస్తాయి, ఉంచుకోండి అన్నారు. ఎందుకు, నేను తినడానికి కాగితాలు పనికిరావు కదా, ఇదైతే పోనీ ఎప్పుడైనా తింటాను, మాకెందుకు తీసేసుకోండి అని. మంచి పెన్ ఇస్తే ఆయన తీసుకునేవారు కాదు. మంచి పెన్ ఇచ్చాను భగవాన్ ఏం చేశారని మీరు రేపు అడుగుతారు, మాకెందుకు మీరు ఉంచుకోండి అని ఇచ్చేసేవారు. ఎప్పుడూ ఒక మట్టి పిడత ఒక కర్ర అంతే. నా అన్న వస్తువు ఆయనకి లేదు. ఆయన ఎన్నడూ ఎవరినీ నాకు ఇది ఇవ్వండి అని అడగలేదు జీవితంలో. ఆయన గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు సూర్య నాగమ్మ గారి లేఖలకు ముందు మాట రాస్తూ ఒక విచిత్రమైన మాట వాడారు. అందరికీ కనీసం దుప్పటి అన్నా ఉంటుంది. రమణులకు ఏమిటో తెలుసా అండి, ఓ తువ్వాలు కంఠానికి చుట్టుకు పడుకునేవారు. కంఠానికి చుట్టుకుంటే వెచ్చగా ఉంటుందనేవారు. అందరూ ఒంటికి దుప్పటి కప్పుకుంటారు, రమణ మహర్షికి కంఠానికి గుడ్డ చుట్టుకోవడం ఏమిటో అని విశ్వనాథ సత్యనారాయణ గారు ముందు మాట రాశారు. కాబట్టి అంతటి బ్రహ్మజ్ఞాని. నాకు ఇది లేదన్న మాట ఆయన ఎప్పుడూ అనలేదు. నేను సమస్తము నిండిపోయి ఉంటే నాకు లోటు ఏమిటి, నాకు కొరత ఏమిటి అనేవారు ఆయన. అటువంటి మహాపురుషుడైనటువంటి వ్యక్తి తన దగ్గరకు వచ్చినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఉపదేశాలంటే ఆయన అందరితో మాట్లాడేవారు కాదు, ఎప్పుడూ మాట్లాడేవారు కాదు, ఎప్పుడూ మౌనమే ఆయన జీవితం. నీలో ఉన్నటువంటి అహంస్ఫురణ ఎక్కడ నుంచి వస్తోందో తెలుసుకో, ఇదే ఆయన జీవితం యొక్క సందేశం. ఏదైనా నేనంటుంటావు, అసలు ఆ నేనన్నది ఎక్కడ పుడుతోంది, అది నువ్వు నిజమైన నేను, మిగిలిన నేను నిజమైన నేను కాదు, అబద్ధం నేను, అది తెలుసుకో, అందుకొచ్చింది జన్మ అనేవారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి రమణులకి ఎంతటి మహాత్ముడైన శరీరాన్ని విడిచిపెట్టాలి కదా ఒక స్థితిలో. వారికి మోచేతి మీద సర్కోమా అనేటటువంటి వ్యాధి పుట్టింది. అంటే రాచపుండు, క్యాన్సర్. ఆ పుండులోంచి నెత్తురు కారిపోతుండేది. దానికి ఒకసారి ఆపరేషన్ చేసి పైచ్యపెండలో దాన్ని సూర్యుడికి ఎదురుగుండా పెట్టి ఆ పుండిని కట్టు విప్పి డ్రెస్సింగ్ చేసేవారు. డ్రెస్సింగ్ చేస్తుంటే రక్తం ఇలా కారిపోతుండేది. కారిపోతుంటే అందరూ చూసి భయపడుతుంటే ఆయన అనేవారు, ఏమయ్యోయ్ ఎందుకలా బెంగపెట్టి